ఇప్పుడు ఐబొమ్మ రవి అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. చాలా మంది చూసే ఉంటారు మీరు. ఐబొమ్మ రవి ఎవరంటే ఐబొమ్మ ఆయన పేరు ఐబొమ్మ రవి అని పడిపోయింది. ఐబొమ్మకి వెబ్‌సైట్‌కి అడ్మిన్ ఆయన. సో, ఐబొమ్మ అనేది ఒక పైరసీ వెబ్‌సైట్ అనమాట. సినిమా థియేటర్‌లన్నీ అదే సినిమాలో వచ్చే థియేటర్‌లో వచ్చే మూవీలు డైరెక్ట్‌గా మొబైల్‌లోకి డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే పైరసీ అనేది చాలా తప్పు. చట్టానికి విరుద్ధం అది. అది ఎంకరేజ్ చేయడం జనాల తప్పు ఫస్ట్. ఇప్పుడేదో ఐబొమ్మ రవి దేవుడు అని చెప్పేసి అంటున్నారు. సో, ఆయన ఇప్పుడు జైలుకెళ్ళాడు. సో, మీరేమైనా చేశారా? ఏం చేయలేదు. ఆయన మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. మీరు చూస్తున్నారని చెప్పేసి ఆయన ఇంకా రెచ్చిపోయాడు పాపం. తీరా చూస్తే ఏమైంది? ఇదేంది. ఆయన చేసిన తప్పేందంటే పోలీసులకు సవాల్ విసిరాడు. పోలీస్ వ్యవస్థ అంటే మామూలు వ్యవస్థ కాదు. ఎలాంటి వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉంటుంది. చాలా పెద్ద వ్యవస్థ. ఎంతో మందికి న్యాయం చేయాల్సిన వ్యవస్థని నువ్వు డైరెక్ట్‌గా నువ్వేం పీకలేవు, నన్నేం పట్టుకోలేవు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ ఈగో హర్ట్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. సో, వాళ్ళు ఏం చేయాలో చేసిండ్రు. అన్నీ వెతికారు. చివరికి వాళ్ళ వైఫే పట్టించింది ఆయన్ని. సో, అదనమాట. పైరసీ అనేది చాలా తప్పు. మనం 10 ఏళ్ల కిందట చూసుకుంటే హీరో విశాల్ గారు, తమిళ్ యాక్టర్లు హీరో విశాల్ గారు, సూర్య గారు వీళ్ళందరూ పైరసీ మీద చాలా పోరాడారు. కొత్త కొత్త చట్టాలు వచ్చాయి అప్పట్లో. కానీ మన తెలుగులో ఈ మధ్య పోరాడుతున్నారు మరి. అంటే ఇంతకుముందు పోరాడే తెలీదు నాకైతే. సో, దీనివల్ల పైరసీ అనేది డౌన్ కావాలని చెప్పేసి ఐబొమ్మని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పైరసీ అనేది ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఉంది. అరికట్టాలని సినిమా ఇండస్ట్రీ కోరుతుంది. మరి ఒక ఇమ్మడి రవిని అరెస్ట్ చేస్తే పైరసీ ఇప్పుడు ఐబొమ్మ అనేది ఎక్కువ పాపులర్ అయింది కదా. మీరు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. అన్ని అడగకుండా కేవలం ఐబొమ్మ గురించి అడుగుతుంటే దానికి అర్థం పాపులర్ అయింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఎన్నో కంపెనీలు ఉంటాయి. ఒక వాచ్ కంపెనీ తీసుకోండి ఎగ్జాంపుల్ ఎన్నో ఉంటాయి. కానీ మనం రోలెక్స్ అంటాం. ఎందుకు అది పాపులర్ కాబట్టి. ఇది అంతే ఎన్నో ఉంటాయి. చాలా ఉంటాయి. మూవీ రూల్స్, తెలుగు పలక చాలా ఉన్నట్టు ఉంటాయి. కానీ ఓన్లీ ఐబొమ్మనే మెయిన్‌గా చూస్తారు. సో, అందుకే ఆయన పట్టుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన సవాల్ ఇసిరాడు పోలీసులకి. తప్పు కదా. అలా చేయడం చాలా తప్పు కదా.